హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు బ్లడ్ శాంపిల్స్ సేకరించి కన్ఫర్మ్ చేశారు. అలాగే ఆమె తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని అసలు నిజాలు బయటపెట్టారు. దీంతో హేమకు సంబంధించిన పలు పాత ఇంటర్వ్యూలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో హేమ తన ఆస్తుల వివరాల గురించి చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న హేమ చాలా లగ్జరీ లైఫ్ని గడుపుతుంది. ఇదంతా సినిమాల వల్లేనా అని అడగ్గా, కేవలం సినిమాలపైనే ఆధారపడి ఉండుంటే తన జీవితం వేరేలా ఉండేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నా భర్త కెమెరామెన్, మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నవాళ్లే. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒంటి నిండా నగలు వేసుకొని తిరిగేదాన్ని. ఊరిలో కూడా మాకేం లోటు లేదు. కిట్టి పార్టీలతో కూడా నేను సంపాదిస్తున్నాను. కేవలం ఇండస్ట్రీ పైనే ఆధారపడి సంపాదించడం కష్టం అని చెప్పుకొచ్చింది హేమ. కాకపోతే అందరూ అనుకున్నట్టుగా తనకు 150 నుంచి 200 కోట్ల ఆస్తులు లేవని, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అంత ఆస్తి ఉంది కాబట్టే బెంగళూరు రేవ్ పార్టీ ఎంట్రీ కోసం 5 కోట్లు ఇవ్వగలిగిందని కూడా కొందరు హేమని తెగ విమర్శిస్తున్నారు.